ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన కూటమి బలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. టీడీపీ జనసేనను ఓడించేందుకు వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అప్లై చేస్తుంది వైసీపీ. ఎన్నికల్లో వైసీపీకి బూస్టింగ్ రావడానికి ఆ పార్టీ వ్యూహకర్తలు ఓ సినిమాలో ప్లాన్ చేసి విడుదల చేశారు. ఆ సినిమాలో ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథను తెరకెక్కించి అందులో తన తనయుడు జగన్ పాత్రను చూపించారు. అలాగే వైసీపీకి సపోర్ట్ టీడీపీకి వ్యతిరేకంగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా విడుదల చేశారు. ఆ సినిమాలో ప్రేక్షకుల్లో ఆదరణ పొంది అప్పటి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడానికి దోహదపడ్డాయనే విషయం తెలిసిందే. అయితే ఇదే ప్లాన్తో వైసీపీ తాజాగా యాత్ర విడుదల చేసింది. అంతేకాక మళ్లీ ఆర్జీవీ దర్శకత్వం వహించిన వ్యూహం కూడా విడుదలకు రెడీగా ఉంది. అయితే వీటిని తిప్పికొట్టేలా, వైసీపీ అరచక పాలన తప్పించేలా రాజధాని అమరావతికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా వైసీపీకి వ్యతిరేకమంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ నాయకులు. ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని ఫైల్స్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూవీ విడుదల నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేలా అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ఫైల్స్ మూవీని శుక్రవారం వరకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని సెన్సార్ బోర్డు జారీ చేసిన ధృవపత్రాన్ని చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పలుచోట్ల అప్పటికే సినిమాను థియేటర్లో ప్రదర్శిస్తుండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు షోను నిలిపివేయడం ఇప్పుడు రచ్చకు కారణమైంది. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్య ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయడమని వైసీపీ తరపు లాయర్లు వాదించారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్ఆర్సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడు కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న 3 రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంత మాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సిబిఎఫ్సి అధికారులు ధృవీకరణ పత్రం జారీ చేశారని వైసీపీ తరపు న్యాయవాదులు వాదించారు. కోర్టు తీర్పు వెలువగానే పలుచోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్లో అర్ధంతరంగా నిలిపివేశారు. మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఒంగోలులోని గోపి థియేటర్లో ప్రదర్శిస్తున్న రాజధాని ఫైల్ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు. సినిమా ప్రదర్శనపై హైకోర్టు స్టే ఇచ్చిందని యాజమాన్యానికి తెలిపిన పోలీసులు సినిమాను ఆపేశారు. ఉదయం 11:30 ఫస్ట్ షోకు వచ్చిన ప్రేక్షకులు మధ్యలో సినిమాను నిలిపివేయడంపై థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైకోర్టు శుక్రవారం వరకు స్టే ఇవ్వడంతో సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారని, సహకరించాలని ప్రేక్షకులను కోరారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయమంటూ సినిమా చూసేందుకు వచ్చిన పలువురు నినాదాలు చేశారు. విజయవాడలోని ఓ మాల్లో రాజధాని ఫైల్ సినిమాను యాజమాన్యం నిలిపివేసింది. హైకోర్టు స్టే ఇవ్వడంతో యాజమాన్యం సినిమాను మధ్యలోనే నిలిపివేయడంపై థియేటర్ సిబ్బందితో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.